పేదల పాలిట పెన్నిదిగా పాలన కొనసాగిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికే మరలా పట్టం కట్టాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విజ్ఞప్తి చేశారు. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో దుర్గమ్మ గుడి వద్ద నిర్వహించిన ఎన్నికల యుద్ధానికి సిద్ధమనే కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట పాల్గొని ప్రసంగించారు. ఏప్రిల్ నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి సైనికుల్లా పనిచేయడానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్సీ తోట కోరారు. సీఎం జగన్ హయాంలో ప్రతి కుటుంబానికి పార్టీ కుల వర్గ రహితంగా పేదరికమే అర్హతగా లక్షలాది రూపాయలు లబ్ధి చేకూరిందని ఎమ్మెల్సీ తోట వివరించారు. సీఎం జగన్ పాలనపై ప్రతి ఒక్కరూ సానుకూలంగా ఉన్నారని, వైసీపీ కార్యకర్తలు ఈ 2 నెలలు వారికి కేటాయించిన కుటుంబాలను కలిసి వైసీపీ గెలుపు ఆవశ్యకతపై వివరించాలని తోట కోరారు. మండల వైసీపీ కన్వీనర్ శీలం గోవిందు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాసా కోటేశ్వరరావు, ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి, దుర్గారావు, జెడ్పీటీసీ అబ్బు, ఆర్బీకే సలహా కమిటీ చైర్మన్ పుట్ట కృష్ణబాబు, పసలపూడి శ్రీనివాసు, కవల రాజు, కరాటపు దుర్గా ఖండేశ్వరరావు, వాసంశెట్టి వాసు, గుడిమెట్ల శివరామకృష్ణ, రాంబాబు, మహిళా నాయకురాలు అరదాని శ్రీదేవి, తిరునాతి వెంకటేశ్వరరావు, మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిరివరపు శ్రీనివాస్, వైస్ ఎంపీపీలు గున్నం భానుప్రసాద్, ఎస్ శ్రీనివాస్, మండల పరిధిలోని గ్రామ వాలంటీర్లు, గృహ సారథులు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ నామినేట్ పదవిలో ఉన్న వైసీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. మండపేట వైఎస్ఆర్ మండపేట నియోజకవర్గం ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ తోట త్రిమూర్తులు గారి కపిలేశ్వరం మండలం కుర్చీలో నేను సిద్ధం. మరి ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చూసుకుంటే ఈ జిల్లాలో 67 రోజులు పాదయాత్ర చేశాడు అనేటువంటిది ఆనాటి ఉన్నటువంటి మీ కార్యకర్తలు అందరూ చెప్పినటువంటి విషయం. గ్రామాన తిరిగి ప్రతి గుండు చప్పుడు విని ఆయన చేసినటువంటి పాదయాత్రది. అటువంటి పాదయాత్రని అది పాదయాత్ర అంటేనే. అదేవిధంగా ఒకనాడు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర చూసాం 2004లో 2003-4లో. పాదయాత్రలు అంటే అవి కానీ ఇవి టీవీలకు షో చేసేటువంటి ఫోటోలు తీసుకుని చేసేటువంటి పాదయాత్రలు కాదు. అటువంటి పాదయాత్రలో చూసిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి ఎన్నికల్లో అధికారం చేపట్టిన తర్వాత ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేశాడనేటువంటిది మనం చూసాం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అందరికీ కూడా తెలుసు గత ప్రభుత్వంలో ఏం జరిగింది. మాయ మాటలతోటి కాలక్షేపం చేసి ఉత్తుత్తు ఉపన్యాసాలు చెప్పి ఎన్నికలకు ముందు ఒక మేనిఫెస్టోలు ఇచ్చి ఆ మేనిఫెస్టోల్ని మళ్ళీ కనపడకుండా చేసినటువంటి చరిత్ర వాళ్ళది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోల్ అది కాదు. ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోల్లో ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా భావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మేనిఫెస్టోల్ ఇచ్చి ఆ మేనిఫెస్టోల్ని ఆయన ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే నవరత్నాల పథకాలకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా అమలు జరిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు చూస్తున్నారు అనేక సందర్భాలుగా చెప్పినవి మేనిఫెస్టోల్లో లేనటువంటివి కూడా అమలు చేసినటువంటి వ్యక్తి